బాంధవా దండాలయ్యా, దీన జనధారక దీవించయ్యా. అందుకు భారత మాత ముద్దు బిడ్డ బాబా సాహెబ్ అంబేద్కరు కలకాలం మామదిలో కొలువు తీరవా, కన్నీటి జోహార్లు అందుకోవయ్యా. దళిత జన బాంధవా దండాలయ్యా, దీన జన తారక దీవించయ్యా. జనుల వెలుగు వరకు చూడదవయ్యా, జాతి రత్నమా ఓ అంబేద్కరా. దళిత జన బాంధవా దండాలయ్యా, దీన జన తారక దీవించయ్యా. పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలోనూ ఈరోజు జయంతి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి వీక్షిద్దాం. నా పేరు ఓం ప్రకాష్, షామీర్పేట్ ఎక్స్-ఎంపీటీసీ మెంబర్. ఈరోజు చాలా శుభదినం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి పెద్ద రాజ్యాంగాన్ని, అంటే ఆయన దాదాపు 180 దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి మనొక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చి ఈనాడు అభివృద్ధి చెందుతున్నటువంటి మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అణగారిన కులాల వారు, అణగారినటువంటి వ్యక్తులందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా ఎదగాలని చెప్పేసి బాబాసాహెబ్ ఆనాడు కోరిక ఏదైతే ఉందో ఇప్పటికీ ఇంకా ముందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అనుగుణంగా సమాజం పోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకో విధంగా ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే హిందూ కోడ్ బిల్లు పెట్టినప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్న తరుణంలో ఆయన హిందూ కోడ్ బిల్లు పెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకించడం మూలంగా మహిళలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఆ యొక్క హిందూ కోడ్ బిల్లును పెట్టడం మూలంగా ఆయన అప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకించడం మూలంగా ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయడం జరిగింది, మన అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటిలో నుండి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క పౌరుడు కూడా చదువుకొని వారి స్కిల్స్, అంటే వారి యొక్క నైపుణ్యాన్ని తీసుకొని మన యొక్క దేశాన్ని, మన యొక్క గ్రామాన్ని, మన యొక్క మండలాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి నాకు సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అన్ని పార్టీల వాళ్ళు, అన్ని వర్గాల వారు ఉన్నారు. అందరికీ కూడా మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంత గొప్ప మహనీయుడు మన భారతదేశంలో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణం. ఇట్లాంటి మహా వ్యక్తి యొక్క జన్మదినాన్ని మన భారతదేశంలో సమానత్వపు దినంగా జరుపుకుంటాం. మనం ఈక్వాలిటీ డే అంటాం దీన్ని. మనందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ మనకు లేకపోయి ఉంటే ఎంతటి ఇబ్బందులు ఉండేటియో. ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పటికి కూడా మనకు ఒక బైబుల్, భగవద్గీత, ఖురాన్ కంటే పవిత్రమైనవిగా మనము చూసుకుంటున్నాం. వాటి మీదనే మన యొక్క సమాజ పునాదులు కూడా నిర్మించబడ్డాయని చెప్పి తెలియజేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతటి మహనీయుని యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు మా పోలీసుకు ఇంటిమేషన్ ఇచ్చి దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ గ్రామ పెద్దలకు, మిత్రులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా మరొకసారి ఆ మహనీయుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆ సమానత్వపు దాంట్లో మనము అందరం కూడా కలిసిమెలిసిగా ఉండాలని, ఎటువంటి అరమరికలు లేకుండా అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో లాండ్ ఆర్డర్కు సహకరిస్తూ జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు ఆదరస్పల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి గణనీయంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా భారతరత్న జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేసిన సేవలు, ఎన్నో ఆశలు, ఆయన పెట్టుకున్న కోరికలను మేమందరం ఇక్కడ నెరవేర్చడం జరిగింది. కావున మహనీయుడు ఒక అంటరానితనంలో కుటుంబంలో పుట్టి
ఎన్నో పైసలు చదివి ఈ రాజ్యాంగాన్ని రాసిన మహానుభావునికి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఆదర్శపల్లి తరపున చెప్పడం జరుగుతుంది. కావున ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే ఇవాళ ఈ అంటరాని వాళ్ళు ఒక సమాజానికి ఎంతో దూరం పెట్టి మహనీయుని గొప్పతనం వల్లనే ఇలా మాకు ఒక స్వేచ్ఛ కల్పించడం జరిగింది. ఆ స్వేచ్ఛ అంబేద్కర్ వల్లనే వచ్చింది. అంబేద్కర్ గారు ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి అంత పెద్ద చదువులు చదివి ఒక రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. కావున మహానుభావునికి ఎంత చెప్పినా ఆయనకు తక్కువే. ఆ మహానుభావుడు లేకపోతే ఇవాళ మేము పొలిటికల్గా ఉండకపోవడం, ఒక వార్డ్ నెంబర్ కూడా, ఒక సర్పంచ్ రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. దానికి మేము ఎంతో మహానుభావునికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై భీమ్. 14 ఏప్రిల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. లాల్గడి మలక్పేటలో అంబేద్కర్ గారి జయంతి ఊరు వాళ్ళు కూడా అందరూ సహకరించారు, వచ్చి జెండా ఎగరేసినాం. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాం. ఎందుకంటే మన బతుకులు ఎక్కడుండే ఎలా ఉండే అనేది మనకు ఎవరు చూపెట్టలే, ఏ దేవుడు కూడా మనకు కాపాడలే. మన బాబాసాహెబ్ గారు మనకు అన్ని విధాలుగా చదువు పాటు ఓటు హక్కు ఇలా అన్నీ వాళ్ళు ఉన్నవాటికే మనం ఈరోజు ఈ స్థాయికి ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఈ బాబాసాహెబ్ గారు లేకుంటే మేము ఇక్కడ బతికి ఉండే వాళ్ళం కూడా కాదని నేను ఈ చెప్తున్నాను. ఈరోజు 134వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మా అలియాబాద్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆయన జయంతి పెద్ద సంబరంగా జరుపుకుంటున్నాము. మరియు అంబేద్కర్ గారు రాజ్యాంగము వల్లనే ఇవాళ ఎస్సీ ఎస్టీ కాదు బీసీ ప్రతి ఒక్క కులానికి కూడా మంచి అవకాశాలు వచ్చినాయి. నేను కూడా సర్పంచ్గా గెలవడం కారణం కూడా ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నాకు ఆ పదవి వచ్చింది. కాబట్టి ఆయన ఎప్పటికీ ఆయన ఆశయాలను నెరవేర్చుకోవాలి, ఖచ్చితంగా ఆయన అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు వి అశోక్, ఎక్స్ మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, షామీర్పేట్ మండల్. ఈరోజు చాలా సంతోషదాయకమైన దినము. ఎందుకంటే ఒక మహానిర్మాత పుట్టినరోజు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన 134వ జయంతి సందర్భంగా మరి మా షామీర్పేట గ్రామ యువకులందరూ కూడా ఈ అంబేద్కర్ యువజన సంఘం తరపున మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మరి మాకు ఈ అవకాశం కల్పించిన ముందుగా మా గ్రామ యువకులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే అతను బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా ఏర్పడి రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి ఎదిగిందంటే దాని వెనుక ఆయన కష్టము ఎంత ఉందో మనం అందరం కూడా యువకులందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఇవాళ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం ఈ రోజున ఇవాళ రిజర్వేషన్లు కానీ లేకపోతే మన పిల్లలకు కాలేజీలో సీట్లు కానీ ఉద్యోగాలలో కానీ లేదు, ఈరోజు రాజకీయంగా కూడా మహిళలు మరి ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఈరోజు పర్సెంటేజ్ ప్రకారంగా రాజకీయాలలో వస్తున్నారంటే దానికి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన చేసిన సేవలు మన దేశం కోసం ఎన్నో ఉన్నాయి. ఆయన కోసం ఎంతో చెప్పినా కూడా తక్కువనే. కాబట్టి ఈరోజు మనము ఈ గ్రామ ప్రజలందరికీ నేను ఒక విన్నపం ఏంటంటే మరి ఆయన నడిచినటువంటి అడుగుజాడలలో నడిచి మరి ఆయన చూపినటువంటి దారిలో మనమందరం కూడా ప్రతి ఒక్క గ్రామ యువకులు కానీ గ్రామ ప్రజలు కానీ నడవాలని చెప్పి ఈ పుట్టినరోజు సందర్భంగా మన ప్రజలందరికీ మరి గ్రామ యువకులందరికీ మరి ముఖ్యంగా ఈ అంబేద్కర్ యువకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అజ్రస్పల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అలాగే మా మాజీ ఉప సర్పంచ్ గారు గ్యారా జహాంగీర్ గారి స్వయం కృషితో మేము చాలా గణనీయంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి భారీ ఎత్తున గ్రామంలోని పెద్దలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ సభ్యులు అలాగే మహిళా సంఘాల నుంచి కూడా భారీగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మేము భారత రాజ్యాంగ నిర్మాత మహనీయులు గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారిని స్మరించుకోవడం జరిగింది. అలాగే మన మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రిగా పనిచేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరొంది ఇంత గొప్పగా ఆయన గురించి స్మరించుకుంటున్నామంటే ఈ స్వేచ్ఛ అనేది
మనకు కల్పించడం ఆయన గొప్పతనము. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మేము ఇలాగే అనేక కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన దేశంలో అంటరానితనం అనేది చాలా దారుణంగా ఉండే. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన మాకు తెలిసినప్పటి నుంచి అయినా ఆయన కొన్ని చాలా అంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన చదువుకొని మన దేశాన్ని రాజ్యాంగాన్ని రాసేంత స్థాయికి ఎదిగిరంటే చాలా గొప్ప విషయము. అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం అనేది మా గొప్ప ఈ అవకాశంగా భావిస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా మహనీయుని రాజ్యాంగాన్ని స్మరిస్తూ అనేక విజయాలు సాధించాలని, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జన్మదిన శుభాకాంక్షలు. మా జగన్గూడ సంపన్మూల్ కాలనీ ప్రజల తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రూపకర్త, గొప్ప మహనీయుడు. ఆయన సందర్భంగా మేము మా జగనూడ గ్రామంలో ఈరోజు ఆయన జయంతిని జరుపుకున్నాము. మరియు ఇంకోటి ఏంటంటే మా అంబేద్కర్ యూత్ అసోసియేషన్ తరపున వాలీబాల్ టోర్నమెంట్ ఇట్లా నిర్వహించాము. మన జాంగిరన్న, శివ, దశరథ, మన ప్రశాంత్ వీళ్ళందరి ఆధ్వర్యంలో, నవీను ఇంకా ముఖ్యులందరి ఆధ్వర్యంలో మేము ఇలా రాత్రి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించాము. కావున మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ 134వ సందర్భంగా వీటికి అలియాబాద్ గ్రామ పంచాయతీ కాడికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అంబేద్కర్ రాజ్యాంగం రాసిన వల్లనే చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. కాబట్టి మళ్ళీ అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు కూడా న్యాయం జరిగింది. ఎస్సీ మైనార్టీ వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఆయన పుణ్యమే అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఈ మహానీయుని వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మనం ఈ భారతదేశంలో భగవద్గీత, ఖురాన్, బైబిల్కి ఎంత ప్రాధాన్యత ఉందో అవి భక్తి పరంగా అవి ప్రాధాన్యత ఉన్నది. ఇది రాజ్యాంగ పరంగా ఒక సిస్టమేటిక్ పరంగా దీనికి అంతా ఉన్నది. వీటికన్నా ఇప్పుడు ఎందుకంటే ఇలా ప్రపంచం నడుస్తుంది, మన భారతదేశం అంటే ఆ యొక్క అడుగుజాడులో రాజ్యాంగం ప్రకారంగా నడుస్తూ ఉన్నాం. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇక వార్డు నెంబర్ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు కూడా ప్రతి ఒక్క పదవులు కూడా ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకారంగానే మనం ఇవాళ ఉంటున్నాం. ఈ వర్గీకరణ ఏంది, మహిళలకు ఏంది, ప్లస్ అలా ఎందుకంటే గరీబ్ వాళ్ళకు కూడా తీసుకొచ్చి వర్గీకరణ చేసి అందరూ కూడా పరిపాలించాలి, దేశాన్ని ఉండాలన్న ఉద్దేశంతో దూరదృష్టితో చేసినటువంటి ఆయనకు పాదాభివందనం తెలియజేస్తూ ఇక్కడికి పిలిచినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. 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 ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బొడవంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. నీ తల్లి భీమబాయి, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ తండ్రి రామ్జీ. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, ఈ చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బొడవంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బొడవంగో. పట్టుదలగా ప్రపంచం, పట్టుదలగా ప్రపంచం, పెద్ద చదువులన్నీ చదివి, పెద్ద చదువులన్నీ చదివి, రంకు నేర్పు గ్రంథాల, రంకు నేర్పు గ్రంథాల, రంగంతా బయట పెట్టి, రంగంతా బయట పెట్టి, గులగజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు చేసి,
తీడితులకు తాడితులకు హక్కులు సాధించి ఈ హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు బొరవంగు ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు బొరవంగు దేశభక్తి నీ సొత్తు దేశభక్తి నీ సొత్తు కరుణంటే నీ మనసు కరుణంటే నీ మనసు సమతంటే నీ ధర్మం సమతంటే నీ ధర్మం ఎన్నో సుగుణాలు ఇముడున్నా నీవు పీడితుల బాధ బాప బుద్ధుడవైనావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము ఈ చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అందుకో దండాలు బాబా అంబేద్కర్ అందుకో దండాలు బాబా అంబేద్కర్ అందుకో దండాలు బాబా అంబేద్కర్. చూశారు కదండి, ఈరోజు నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈరోజు చాలా ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద ప్రజల జీవితాల్లో అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా రిజర్వేషన్ ఫలాలు అందించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవలను కొనియాడుతూ అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ చేసినటువంటి ప్రతి ఆయన యొక్క ఆశయాలను సాధించే దిశగా యువత ముందుకు సాగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయనను స్మరించుకుంటూ ఆయన యొక్క సేవలను పదే పదే నెమరు వేసుకుంటూ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఆయన యొక్క జయంతిని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.